గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చోటున దాచి భద్రపరిచినందుకు ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను చదువుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వాక్యం నుంచి చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, దీన్ని తీసుకుని ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమే, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు పట్టబడక ముందు ఆ రోమా సైనికులు యేసు ప్రభువారు తీసుకువెళ్ళక ముందు పస్కా పండుగ రోజున యేసు ప్రభువారు ఒక రొట్టెను ఎత్తుకుని ఒక రొట్టెను చేతిలోకి తీసి ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చెను అనుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల అనేసరికి చాలా మంది చులకనగా చూస్తూ ఉన్నారు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అసలు నిజమైన ఆశీర్వాదము, నిజమైన జీవం మనకు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఈ ప్రభు బలలో నుంచే మనకు జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిజమైన ఆశీర్వాదము, ఒక స్థిరమైన ఆశీర్వాదము మనం ఎలాగో సంపాదించుకోవాలి అని అంటే ఈ ప్రభు బలలో నుంచే మనం పొందుకొనగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదము ఎందుకో చాలా మంది, పాస్టర్ గారు మా కుటుంబాలు ఎందుకు దీవించబడడం లేదు అని చాలా మంది ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈరోజు నేను అంటాను, ప్రభు బలను మనం నిర్లక్ష్యము చేస్తున్నందుకే. ఏంటండి? మనం నిర్లక్ష్యం చేస్తున్నందుకే. ఎందుకో చెప్పనా? యేసు ప్రభు వారు ఆశీర్వదించి విరిచి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక ఆశీర్వాదాన్ని నీ వంతు విరిచి నీ చేతిలో దేవుడు పెడుతున్నాడు ప్రభు వాళ్ళలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం అలాంటి ప్రభు వాళ్ళను ఏం చేస్తున్నామయ్యా అంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మనకున్న బలహీనతలను బట్టో, లేకపోతే మనకున్న పనులను బట్టో, లేక కొందరైతే ప్రభు బల్లకు భయపడి బల్లకు దూరంగా ఉంటున్నారు. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కేవలం ప్రభు బల్లకు దూరంగా ఉండడాన్ని బట్టి, లేదా ప్రభు బల్లకు నువ్వు దూరం అయిపోతున్న విధానాన్ని బట్టి నీవు ఆశీర్వాదాలకు కూడా దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ స్పష్టంగా రాయబడింది, యేసు ప్రభు రొట్టెని ఎత్తుకుని ఆశీర్వదించి ఏం చేశాడంట? చెప్పండి. ఆశీర్వదించి విరిచి ఇచ్చాడు. అంటే ఆ రొట్టెలో ఎవరికి ఎక్కడ ఏ ఆశీర్వాదం ఉన్నదో దేవుడికి తెలుసు గనక ఆ ఇవ్వబడిన ఆశీర్వాదము నీకు రావాలని దేవుడు తలంచితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రభు బల్లకు దూరం అయిపోతున్నారు.
దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఆశీర్వదించబడ్డాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక సమయంలో విరవబడతాం, ఏదో ఒక సందర్భంలో విరవబడతాం. ఆశీర్వాదం అనేది మనందరి జీవితంలో ఆ యొక్క మూల కారణము దేవుని ద్వారా ఇవ్వబడింది అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ప్రభు బల్ల తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది బల్లకు సిద్ధపడరాగి వచ్చారు? బాప్తిసం తీసుకున్న వారు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు కదా. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు తీసుకునే ఈ బల్ల నీ జీవితాంతం ఒక్కసారి కూడా నువ్వు విడవకూడదు. విడిచిపెట్టావా ఆ రోజు నీకు రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. స్పష్టంగా వాక్యంలో రాయబడింది, దేవుడు యేసు ప్రభు రొట్టెని ఎత్తుకుని ఆశీర్వదించి విరిచి ఆశీర్వాదాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? శిష్యుల చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దైవజనుడుగా మీ చేతిలో పెడుతున్న ఒక రొట్టె అనేది ఏదో సాధారణమైన రొట్టె అయితే కాదండి. ఒక సాధారణమైనది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? ఆశీర్వదించాడంట, విరిచి వడ్డించాడు. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదంలోనికి వెళుతూ ఉన్నావో అప్పుడు నువ్వేం చేయబడతావు? చెప్పాలి, విరవబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా భాషలో చెప్పాలంటే ఒక రొట్టె ఉంది, ఒక కుటుంబం అంతటికి కావాలి. ఒక కుటుంబం అంతటికి ఆ రొట్టె పంచి పెట్టాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దాన్ని చెప్పాలి. ఆ రొట్టెగా తినగలరా ఇంట్లో ఐదుగురుని? చెప్పండి. ఏం చేయాలా? దాన్ని విరవాలి. అంటే అది విరిస్తేనే కానీ ఒకడికి ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఏదో ఆశీర్వాదం ఉన్నంత మాత్రాన, వాగ్దానం ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోలేవు. కానీ ఆశీర్వాదంతో పాటుగా విరవబడే అనుభవం ఉంటే నీవు మాత్రమే ఆశీర్వాదం పొందుకోవు, నీ ద్వారా నీ కుటుంబం అంతటికి ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రొట్టె ఒకటే తినేస్తే ఒకడికే ఆకలి తీరుతుంది, అవునా? మాట్లాడుతుంది. అదే ఆ ఇంట్లో నలుగురు తింటే నలుగురి యొక్క ఆకలి కూడా తీర్చబడుతుంది కదా. దేవుడు నిన్ను కూడా ఒక రొట్టెగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు చెబుతున్నాడు, నిన్ను ఆశీర్వదించేశాడు. ఆయన రక్షణ నీకు అనుగ్రహించి, ఆయన తన యొక్క రక్తము ద్వారా నిన్ను కడిగి నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఇప్పుడు చెబుతున్నాడు, ఆశీర్వాదం ఫలించాలి అనంటే, ఆశీర్వాదము నీ జీవితంలో ఆ యొక్క ఫలింపబడాలి అనంటే నువ్వు ఆశీర్వదించబడిన వెంటనే నువ్వేం చేయబడాలంటే విరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విరవకపోతే ఆశీర్వాదం అనేది ఫలించదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, భూమిలో ఒక విత్తనం నాటాం. ఏంటి? తెలుగేనా మాట్లాడుతున్నాను నేను? మరి చెప్పండి సమాధానం. విత్తనం నాటాం. దేవునికి స్తోత్రం. పోనీ ఇంట్లో ఒక కోడి గుడ్డు మొట్టెట్టాం, మీ భాష. ఆ గుడ్డు పగలకపోతే ఏమవుతుంది? అమ్మ బాబాయ్, కోళ్ళు కూడా పట్టలేట్లేదంటే మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గుడ్డి పగలకపోతే పిల్ల రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆశ ఏంటయ్యా అంటే, పెట్టేటప్పుడు ప్రతి గుడ్డే కూడా పిల్లగా పొదగాలని ఆశపడతాం. కానీ దానిలో కొన్ని మాత్రమే ఏం చేయబడతాయి? పగలబడతాయి, అంటే విరవబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో గుడ్డు చిరిగిపోయింది బాబు అని అంటే
దాంట్లో జీవం రాదు, జీవము కలిగినది రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఆశీర్వాదం అనేది నీ చేతుల్లో ఉంది, కానీ అది ఒకసారి ప్రభు చేతికి అప్పగించబడినప్పుడు విరవబడితే దాని ఫలింపు, దాని ఆశీర్వాదం అనేది వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, ఒక గుడ్డు ఉంది, తినేస్తే అదే పొదిగి ఒక కోడి అవుతే చెప్పండి. దేవుడు ఒక గుడ్డుగా ఆశీర్వదించాడు నిన్ను. లేదండి ఈ ఒక్కదానితో, ఈ ఆశీర్వాదంతో ఈ విధంగా ఉండిపోతాను అంటే అంతటితో ఆగిపోతుంది. కానీ అయ్యా నీ చిత్తము నీ చేతిలో నేనున్నాను, నువ్వు ఎలా ఇరుస్తావో, ఎలా నడిపిస్తావో నడిపించు అని ఆ కోడి రెక్కల క్రింద ఆ గుడ్డు ఉన్నట్టు, ఇదిగో నీవు దేవుని రెక్కల చోట నువ్వు ఉండగలిగితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీవే అనేక మందికి ఆశీర్వాదముగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభు వల్లను ఎందుకు నిర్లక్ష్యము చేస్తున్నాము అనేది నీకు తెలియాలి, దేవునికి తెలియాలి. ఒక మాట చెప్తాను వినండి. దేవుని బల్లను సమీపించకపోతే ఆ దినము, ఆ నెల నీకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోయినట్టే. ఏంటండి? ఆ నెల నీకు రావలసిన ఆశీర్వాదం నీ చేతిలోనికి రానంటే. ఎందుకని? ఆయన రొట్టెలు నీ చేతితో తీసుకోలేదు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య విరిచి ఆశీర్వదించలేదు, ఆశీర్వదించిన తరువాత విరిచి అందరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు యెబ్బోకు రేవు వద్ద విరపబడినప్పుడే నిజమైన ఆశీర్వాదం వచ్చింది. అవునా? అంతటి వరకు యాకోబుకి ఏ లోటు లేదు. లోటు అంటే తినడానికి తిండి లోటు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లోటు లేదు, బంధు వర్గానికి లోటు లేదు. ఒక్కడిగా వెళ్ళాడు, కొన్ని గుంపు జనాంగంగా బయలుదేరాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు ఆయన జీవితంలో. అంటే ఏమి లేదు అంటే నిరసమైన ఆశీర్వాదం ఆయన జీవితంలో లేదు. భయం ఉంది ఆయన జీవితంలో. ఏముంది? భయం ఉంది. దేవుని ఆశీర్వాదం ఉన్నవాడు, దేవుని రెక్కల క్రింద ఉన్నవాడు, వాడికి భయం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తండ్రి యొద్ద నుంచి ఒక ఆశీర్వాదాన్ని పట్టుకుని పోయాడు. ఏం చేశాడు? పట్టుకుని పోయాడు. కానీ ఆ ఆశీర్వాదం ఏమైనా యాకోబులో సమాధానాన్ని తెచ్చిందా? యాకోబులో నెమ్మది తేగలిగిందా? యాకోబులో ఏదైనా పొందుకోగలిగిందా అంటే ఏదైనా సరే భయాన్ని మాత్రం పోగొట్టలేకపోయింది. ఏదో పైకి కనబడుతుంది కానీ లోపల ఏముంది చెప్పండి? భయం ఉంది. ఆ భయం ఎప్పుడు పోయింది అయ్యా అంటే, యెబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూత చేత ఏం చేయబడ్డాడు? విరగొట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చేయబడింది? విరగొట్టాడు. విరగొట్టిన వెంటనే ఇతరులు ఏం పోయింది? ఇప్పుడు భయం పోయింది. ఇప్పుడు అదే అన్నను ఎలా ఎదుర్కొంటున్నాడు తెలుసు? అప్పుడు దాకా భయపడి బహుమానాలు పంపిన ఆ యాషావుని ఎలా ఎదుర్కొన్నాడు తెలుసా? నెమ్మది కలిగిన మనసుతో వెళ్ళి హృదయంతో హత్తుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబుని కనుక ఒకవేళ నువ్వు అడిగితే, యాకోబా ఇదిగో నీకు ఎప్పుడు నిజమైన ఆశీర్వాదం కలిగింది? యాకోబా నీకు నిజమైన సమాధానము, దీవెన ఎప్పుడు కలిగింది అని అంటే, ఇదిగో నా మామ ఇంటి దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినప్పుడు కలగలేదు, కానీ దేవుని దూత వచ్చి నన్ను విరగొట్టి నన్ను ఆశీర్వదించింది, అప్పుడు కలిగింది నిజమైన ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది అని చెబుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుడు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాడు. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏం చేస్తాడు అంటే, అర్హుడనా కాదా అని ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. అంటే పరీక్ష అనగా విరవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు శ్రమలు, కష్టాలు
వస్తున్నాయి అని అంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే విరుచుట ద్వారా మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దిగులు చెందొద్దు. ఇప్పటి వరకు నీకున్న దాన్ని బట్టో లేకపోతే మరొక దేన్ని బట్టో నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించావేమో, కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి దేవుని చేతిలోనికి వెళ్ళిన తర్వాత, అయ్యా నీ చిత్తము నా జీవితంలో జరిగించు, నీ ప్రణాళిక నా జీవితంలో జరిగించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఎక్కడ పట్టబడాలో లేదా ఎక్కడ విరవాలో అక్కడ దేవుడు పిలుస్తాడు. అక్కడి నుంచి నీ ఆశీర్వాదం అనేది దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో రొట్టెనేనయ్యా యేసయ్యా, నీ చేతిలో రొట్టెనేనయ్యా యేసయ్యా, యేసయ్యా. అంటే విరవడంలోనే ఒక గొప్ప ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉంటుంది. కానీ కొంతమంది మనం ఏం చేస్తామంటే, కష్టం అంత దూరంలో ఉందనుకో, శ్రమ అంత దూరంలో ఉందనుకో, తప్పించే ప్రభువా, తప్పించే ప్రభువా, తప్పించే ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఈరోజు తప్పించుకుంటే రేపు వస్తుంది. అవునా? మాట్లాడుతలేదు. ఉదాహరణకి మీ ఇంట్లో దాచుకోం వచ్చింది. ఏం పాము? చెప్పండి అమ్మా. రాలేదులే, వచ్చింది అనుకోండి. దాన్ని ఎలాగ ఇంట్లోకి వెళ్ళిపో, లేదా వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా అంటే కొడతావా దాన్ని? చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని? వద్దొద్దు, శ్రమ వెళ్ళిపోమంటున్నాం, మరి దీన్ని కూడా వెళ్ళిపోమనొచ్చు కదా. అంటే దీని ద్వారా మనకేముంది? ప్రమాదం ఉందని దాని మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాం? రిస్క్ తీసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని పట్టుకుని కొడుతున్నాం. అవునా? మరి వస్తున్న శ్రమను కూడా నువ్వేం చేయాలా? రా, నా దేవుడు నాతో ఉన్నాడు, ఎలాంటి శ్రమలోనైనా సరే నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పించమన్నావు అనుకో, ఈ దారిని వెళ్ళి మళ్ళీ ఈ దారిని వస్తుంది. అదే ఒకసారి దాని మీద విజయం సంపాదించావు అనుకోండి, ఇక నీ దగ్గర రావడానికి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దాన్ని మనం కానీ విజయము సంపాదించావా, దాన్ని వెన్ను విరిచావా, ఇక మన దగ్గర రావడానికి భయపడుతుంది. మనం చేసే చిన్న పొరపాటు ఏంటో తెలుసా? ప్రార్థన చేయట్లేదు, భక్తి చేయట్లేదు అని కానీ, అయ్యా తప్పించు అంటున్నాం కానీ దాని మీద జయాన్ని దయచే ప్రభువా అని ప్రార్థన చేయలేకపోతాం. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఏంటి? దాని ద్వారా వచ్చే కష్టం లేదా దాని ద్వారా వచ్చే శ్రమ మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని ఆ ఇబ్బంది నుంచి మనం ఏం చేయమంటున్నాం? తప్పించమని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వస్తున్న కష్టాలను బట్టి, కొంతమంది వస్తున్న ఆ బాధలను బట్టి కొంతమందికి మనసు ఇరిగిపోతుంటుంది. ఏం చేయబడుతుంది? ఇరిగిపోతుంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ విరుగుట నీ జీవితంలో ఒక మేలు కొరకే. దేవునికి స్తోత్రం. అయ్యో దేవదూత నన్ను ఎందుకు నా యొక్క మక్కెర కొట్టావని అడగలేదు యాకోబు. నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం మన చేతికి ఎలా వస్తుంది తెలుసా అండి? ఊరకనే మన దగ్గరికి తెచ్చిస్తున్నాడు దేవుడు. ఎలా తెస్తున్నాడు? నువ్వేమైనా కష్టపడ్డావా ప్రభు శరీరం కొరకు? ప్రభు శరీరం కొరకు నువ్వేమైనా కష్టపడ్డావా?
లేదు కదా. ఆయన కృపలో, ఆయన కృపాసనం యొద్ద మనందరినీ కూడా ఎంచుకుని మనందరికి ఎలా వస్తున్నది? ఊరకనే మన దగ్గరికి తెస్తున్నాడు దేవుడు. ఊరకనే ఇచ్చే ఆశీర్వాదం ఏముంది మనకి? కనుక ఇది మనకొద్దు. ఊరకనే ఇచ్చే ఆశీర్వాదం మనకొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఒక విశ్వాసి కుటుంబం నాకు బాగా పరిచయం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ కుటుంబంలో అందరూ కూడా ఏం చేస్తారంటే పిలిచి భోజనం టైంకి వెళ్తే భోజనం సిద్ధపరచు, ఏదో విధంగా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఒకరోజు గడిచిన వారంలో వెళ్ళాను. వెళితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎంత హడావుడిగా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక పాస్టర్ గారికి ప్రభు బల్ల ఇవ్వడానికి 50,000 ఇచ్చానండి. ఏమి ఇవ్వడానికి చెప్పండి? ప్రభు బల్ల ఇవ్వడానికి, ప్రభు బల్లలో పాలు పొందడానికి పాస్టర్ గారు ఒక 50,000 రూపాయలు కానుక పంపిందంట ఈ కుటుంబం. మరి నేనన్నాను, మరి అమ్మా నీ కొరకు కన్నీరు కార్చి నిన్ను తన యొక్క శ్రమంతా కూడా నీ మీద పెట్టి నేను రక్షణలో తీసుకొచ్చిన సంఘంలో తీసుకోలేము, అది ఎప్పుడు తీసుకుంటున్నాను కదా అయ్యగారు. అందుకని ఈ వారానికి, ఈ నెలకు మాత్రం ఎక్కడ తీసుకోవాలి మేము? ఆ పెద్ద సేవకుడు ఆయన చెయ్యడమే చాలా మంది భాగ్యంగా ఎంచుకుంటున్నారండి. ఏంటంట? ఆయన చెయ్యడం భాగ్యంగా ఎంచుకుంటున్నారు, కానీ ఆయన మాకు ఫోటో కూడా ఎత్తా అన్నాడండి అంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత ఈజీ అయిపోతుందో, ఎంత తేలిగ్గా చూస్తున్నారు అంటే ప్రభు బల్లని చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అప్పుడు చెప్పానమ్మా, ఇప్పుడు తెలియదు దాని విలువ. రేపు నీకు కష్టం వచ్చినప్పుడు ఏ సేవకుడు వస్తాడు? నువ్వు బాధలో ఉన్నప్పుడు 50,000 ఇచ్చిన సేవకుడి దగ్గర రాగలుగుతాడా? చెప్పండి. 50,000 ఇచ్చిన సేవకుని దగ్గర రాగలుగుతాడా? రాలేడే. అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసి? ఏమన్నా అనుకోండి పాస్టర్ గారు, ఈసారికి మాత్రం మేము అక్కడికి తీర్మానించేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఎన్ని మాటలు చెప్పు, ఏం చెప్పినా సరే మేము వాటికి మీ మాటలకు శబ్దం లేవు, మేము నిర్ణయించుకున్నాం, మేము వెళ్ళిపోవాల్సింది అంతే అన్నారు. మరి వెళ్ళారో లేదో తెలియదు, కానీ దేవునికి స్తోత్రాలు. అంటే చెప్తున్నాను ఎంత ఈజీగా, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారంటే బల్లను. ఆ బల్లకు దగ్గర రావడానికి నిజంగా దేవుడు మనకు ఉచితంగా ఎంతో ఉన్నతమైన భాగ్యం ఇస్తుంటే కొంతమంది వేలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, టికెట్లు పెడతారేమో ఎలగట్టని. దేనికి? పాస్టర్ గారిని కలవడానికి లేదా రొట్టెని తీసుకోవడానికి టికెట్లు పెడతారేమో. మరి నీ కోసం విరవబడి నీ సేవకుడి సంగతి ఏంటి? నీ సేవకుని నీ కొరకు నలిగిపోతున్న నీ సేవకుని సంగతి ఏంటి? నీకోసం ఎల్లప్పుడూ కన్నీరు కాస్తున్న ఈ సేవకుని సంగతి ఏంటి? ఆయన విరవబడి ఆయనలో నుంచి నీకు ఆశీర్వాదం వస్తూ ఉంటే ఆ ఆశీర్వాదం నువ్వు తీసుకెళ్ళి ఎక్కడెత్తున్నావు? అసలు నీ కష్టం అంటే తెలియని, నీవంటే ఏంటో తెలియని వాడి దగ్గరికి ఎట్టుకెళ్ళి నువ్వు ఇస్తున్నావు. అవునా? అంటే మిమ్మల్ని కాదు, సందర్భం ఇక్కడ అలా ఉంది. ప్రస్తుత లోకం ఎలా ఉందయ్యా అంటే మనం కొరకు కష్టపడి కన్నీరు గార్చే వారికి ఎవరు కూడా విలువ ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? స్థాయిని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో గొప్పతనాన్ని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో మనకు ఉచితముగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క రక్తమును, తన రొట్టెను లేదా శరీరమును మనకి ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని క్రమము తప్పకుండా పాటించాలా. ఈరోజు మనం నెలకు ఒకసారి తీసుకుంటున్నాం. ఆది అపోస్తుల కాలమునంట ప్రతి దినము రొట్టె విడిచారని బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక నెలలో ప్రభు బల్ల తీసుకోవడానికే ఎంతో కష్టపడిపోతున్నాం.
అంటే వారికి ఉన్న ఆసక్తి వేరు, మనకున్న ఆసక్తి వేరే అవుతుంది. అందుకనే వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వారు నిబ్బరంగా నిలవబడగలిగారు. కష్టాలు, చెమటలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే వారు ధైర్యంగా నిలవబడ్డారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. ఈ శ్రమలో నాకు ఉన్నతమైన ఆశీర్వాదం నా దేవుడిస్తున్నాడు. దీని తర్వాత నేను ఒక మంచి మేలుకరమైన ఆశీర్వాదాన్ని చూడబోతున్నానని ఒక ప్రణాళిక వారి జీవితంలో ఉందని నమ్మి వారి శ్రమలకు కూడా శిరస్సు వంచి ముందుకు వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, బల్లను లేదా ప్రభు యొక్క రొట్టె యొక్క శరీరముగా ఉన్న ఆ యొక్క బల్లను మనం ఇప్పుడు కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. ఎలా పడితే అలా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఉన్నది, ప్రతి నెల పొందుకుంటున్నాం, ప్రతి నెల మనం తీసుకుంటున్నాం. కానీ ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం? మొదటిది, ఆశీర్వాదం పొందుకోకపోవడానికి మొదటి కారణం ఏంటయ్యా అంటే బలం నిర్లక్ష్యం చేస్తున్నాం, బలం తీసుకోవట్లేదు. రెండవది, తీసుకుంటున్నాం, దైవజనుడికి భయపడో లేకపోతే వాక్యానికి భయపడో ఆ బలం తీసుకుంటున్నాం. కానీ తీసుకునే విధానం కరెక్ట్గా లేక, సరి అయింది కాక పొందుకోవలసిన ఆశీర్వాదం కూడా మనం పొందుకోకపోగా శాపగ్రస్తులు అయిపోతున్నామని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 28వ వాక్యం చూసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకయుందుము. దేవునికి స్తోత్రం. మొదట బలం నిర్లక్ష్యం చేయకూడదు అంటే బలం తీసుకోకుండా ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే బలాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏం చేయబడతాం? కొన్నిసార్లు విరవబడతాం. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, వస్తున్న శోధనలను బట్టి, లేదా నిందలు, అవమానాలను బట్టి మనం ఏం చేయబడతాం? విరవబడతాం. రెండవది, తీసుకుంటున్న మనం ఎలా పడితే అలా తీసుకోకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వివేచించుకోవాలి. ఎవరిని? ఎవరో ఒకరు వచ్చి నీలో ఈ తప్పు ఉంది, జాగ్రత్త తీసుకో అని మనకు చెప్పకర్లేదు. నువ్వు చేసేదేంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలా? నిన్ను నీవు పరీక్షించుకుని, అక్కడ నిన్ను నీవు విమర్శించుకుని, అవును కదా నేను నీ ఎదుట చేస్తుంది తప్పే, కాబట్టి విడిచిపెడుతున్నాను, ఇప్పుడు బలం తీసుకుంటున్నాను అని నిన్ను నీవు ఏం చేసుకోవాలా? పరీక్షించుకుని, నిన్ను నీవు విమర్శించుకుని, దాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలా? విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. ఎవడైనను అయోగ్యముగా అంటే, అయోగ్యముగా అంటే ఏంటి చెప్పండి? అయోగ్యంగా అంటే ఏంటి? మాట్లాడతలేదు. అసలు యోగ్యత అంటే తెలిస్తే అయోగ్యత తెలుస్తుంది. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను అయోగ్యముగా బలను సమీపించిన ఎడల, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమవుతుందో తెలుసా? అపవిత్రులము లేక అపరాధులం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. కొంతమందికి తెలియని బలహీనతలు ఉంటాయి.
దానికి మందు ఉండదు, ఏముండదు. ఎప్పుడు చూసినా మందులు తింటానే ఉంటాం, కానీ అందులో నుంచి బలహీనతలోంచి బయటపడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి బాగా కనబడుతుంటాం, మనిషిని చూసి అంటారు ఇటుకే రోగంగా అంటారు, కానీ మనలో ఏదో ఒక దిగులు, ఏదో ఒక చింత, లేకపోతే ఏదో ఒక బలహీనత ఏం చేస్తుంటది అయ్యా అంటే మనల్ని దిగులు పెట్టేస్తూ ఉంటుంది. అలాంటి వారితో ప్రభు చెబుతున్నాడు, ఒకసారి వివేచించుకోవాలి, ఒకసారి మనం ఏం చేయాలంట, పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే బల్లను ఎలా పడితే అలాగా తీసుకోవడానికి వీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, నీలో లేదా నీ ఇంట్లో నీకే సమాధానం లేకపోతే నేను ఒకటే చెప్తాను, ప్రియమైన దేవుని బిడ్డ, సమాధానపడి బలం తీసుకోగలగాలి. వాక్యం తెలియపరుస్తుంది, సమాధాన పడండి, బలం తీసుకోండి, ప్రభువుకు అప్పచెప్పేయండి. ఏది ఏ ప్రతికూలత అయినా, ఏది ఏ కష్టమైనా, ఎలాంటిదైనా సరే నువ్వేం చేయాలి తెలుసా, ప్రభువుకు అప్పచెప్పు. ప్రభువు నడిపిస్తాడు. ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా కడతాడు. అప్పగించేయండి, సమాధాన పడండి, ప్రభు చేతికి అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భాన్ని చెప్తాను వినండి. ఒకరోజు ఒక మనిషి నన్ను గాకేసి ఇలాగే అన్నాడు, రే పాట్రో, తూర్పు పడమరలో కలవనుకున్నాను రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట, కానీ నువ్వేం చేసావు వెళ్ళగానే మన కలిసిని అన్నాడు. నేనేం చెప్పలేదురా, వాక్యం ఒకటే నేర్పించాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఇడిగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు, ఎన్నో విధాలుగా వచ్చి ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. అవును కదా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటండి పాస్టర్ గారు ఇవాళ ఇంత గట్టిగా పట్టుకున్నారు అనుకోకండి. ఈ బల్ల ఎలా పడితే అలా తీసుకుంటే కుదరదు. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మెట్టు నువ్వు తగ్గాలి. ఒక మెట్టు నువ్వు తగ్గినంత మాత్రాన మన జీవితంలో ఏమి కోల్పోలేము. దేవునికి స్తోత్రం. కోల్పోయి అసలు మనం ఏమి కూడా కోల్పోయాం. కానీ నేను ఒక మాట చెప్పనా, అదే సమాధానపరచబడుతుంది, అదే అక్కడ ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోకి వెళుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఏమని షేకండి దగ్గరికి వెళ్ళి షేకండి ఇచ్చి హత్తుకుంటే ఏమనుకుంటుంది, ఆ క్షణం ఉన్న కోపం అంతా ఏమవుతుందమ్మా, చల్లారుతున్నది, పోతుంది ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేషావు యాకోబు పట్టుకుని వెళ్ళి గుండెలు కట్టుకున్నాడు. ఏమైంది కోపం అంతా? అప్పుడు వరకు చంపుదామని కత్తులు ఎందుకు వచ్చిన యాషావు ఇప్పుడు అన్నాడు, తమ్ముడా నా ఇంటికి వచ్చాయి అన్నాడా? ఏమైంది అక్కడ? యాకోబు సమాధాన పడ్డాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, అత్తుకున్నాడు. ఆ కాడి నుంచి వారి మధ్యలో విరోధం ఎక్కడైనా ఉన్నట్టు రాయబడిందా? లేదు. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, నీ వంతు నువ్వు వెళ్ళి సమాధాన పడాలి. నీ వంతు నువ్వు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో, అయ్యా నేను నీకు అప్పగించుకుంటున్నాను, ఇదిగో నేను వెళుతున్నాను, ఒక మెట్టు తగ్గుతున్నానంటే దేవుడు కూడా నేను ఏమాత్రం కూడా కింద పెట్టడం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని వాక్యమే రాయబడింది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలా? మాట్లాడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడడం, లేకపోతే దగ్గరికి వెళ్ళి అత్తుకుని మాట్లాడడం. దేవుడు కార్యం చేస్తాడు. ఇక అక్కడి నుంచి నీకేముండదు, వైద్యం ఏముండదు ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు జరిగింది దేవునికి అప్పగించే సమస్తము దేవుడే తీర్పు తీరుస్తాడు అనుకో. కానీ ఇక్కడి నుంచి బల్ల తీసుకునేటప్పుడు బలలో పాలు పొందుతూ నువ్వేం చేయాలి తెలుసా? సమాధానం పడాలి. ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రభు చేతికి అప్పగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ సాక్ష్యం నీకు కావాలి. ఆ ఉన్నతమైన ఆ భాగ్యం నీకు దేవుడు ఇవ్వాలంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు బల్లను ఎలా పడితే అయోగ్యంగా తీసుకోకూడదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అంటానమ్మా, నువ్వు మాట్లాడినంత మాత్రాన, నీ చేయి షేకండి ఇచ్చినంత మాత్రం నీదో కోట్ల రూపాయలైనా పోయినట్ట? పోకపోతే లేదా నీ శరీరం ఉన్న కేజీ కండ ఏమన్నా తీసుకెళ్ళిపోతాడు అవతల మనిషి? తీసుకుపోడు కదా. నిజం చెప్పనా, అదే నువ్వు షేకండి ఇచ్చి అత్తుకుంటే నీ బలం కూడా పెరుగుతుంది. ఎందుకో తెలుసా? నీ కష్టంలో ఆ వ్యక్తి నీకు సహాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, లేదా ఒక పరిస్థితిని బట్టి అలా ఉన్నావేమో, కానీ ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? బలను తీసుకునే ముందు నువ్వేం చేయబడాలో తెలుసా? ఐక్యపరచబడాలి, సమాధానపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెప్పినా మీరు దేవుని సన్నిధిలో మన యొక్క వాక్యమును వినకుండా తిరుగుతామని అంటే మనం ఏం చేసేది లేదు. ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో నిజమైన నిత్య జీవం అనేది మనం పొందుకోలేము. ఎందుకో తెలుసా? ఆయన జీవాహారముగా వచ్చాడు. ఎవరండి? యేసు ప్రభువు వారు మనందరి కొరకు జీవాహారముగా మనకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే చెప్పను, ఒక మాటలో చెప్పాలంటే, మన పూర్వీకులు అనగా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు మన్నా తిన్నారు. ఏం తిన్నారు? మన్నా అనగా దేవదూతలు తినే ఆహారము. దేవునికి స్తోత్రం. ఎవరు తింటారు? దేవదూతలు తినే ఆహారం. అయినా వాళ్ళు ఏం చేయబడ్డారంటే చనిపోయారు. మరలా వాళ్ళ యొక్క జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభు యొక్క శరీరముగా భావించే రొట్టెను, ఏ ద్రాక్షారసమును కూడా మనం ఎప్పటికప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనం తీసుకున్నట్లయితేనట, జీవము గ్రంథములో మన పేరు రాయబడమే కాదు, ఆ జీవ గ్రంథము ఆ యొక్క పరలోక రాజ్యంలో మనందరం కూడా నిత్యము జీవించు వానిగా ఈ భూమి మీద శక్తి పొందుతుంది మన ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, నిర్లక్ష్యము చేసి దూరంగా పెడితే ఏం కోల్పోతున్నామంటే ఆశీర్వాదం కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నాం? కొంచెం గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం కోల్పోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రతి నెల ఎప్పుడైతే మనకు బల్ల అనేది ఇవ్వబడుతుందో ప్రతి నెల బలలో పాలు పొందాలి. పాలు పొందిన మనం అనేక మందికి విరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. రెండవది, పాలు పొందుతున్నా ఎందుకు దీవించబడడం లేదు అయ్యా అంటే, ఒకవేళ అయోగ్యంగా బల్ల తీసుకుంటున్నామేమో. అందుకని దేవుడు అంటున్నాడు, మీలో కొందరు ఎలా అవుతున్నారంట? బలహీనులను, మరి కొందరైతే చనిపోతున్నారు. కొంతమంది అంటారు, చూడండి, ఏముందండి బతికే ఉన్నాం కానీ ఏమాత్రం కూడా జీవం మా జీవితాల్లో కనబడడం లేదండి, ఏదో బ్రతికున్నాం అంతే అని అంటారు. చూడండి, అలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో కూడా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిజమైన జీవాహారమును మనకి ఇస్తుండగా, అది మనం భుజిస్తూ ఉండగా మనం ఎందుకు బలహీనుడిగా ఉంటాం? మనం ఇంకా ఎందుకు నిద్రావస్థలో ఉంటాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదూతలు తినే ఆహారము తింటేనే అంత బలము కలిగితే, నిత్య ఆహారముగా జీవాహారముగా పిలువబడే ఆ యేసు ప్రభువు వారి యొక్క శరీరమును రక్తమును మనం పానం చేస్తున్నామంటే మరింత ఎంత బలవంతులుగా ఉండాలో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కోపమించుకోకూడదు. నీ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏదైనా సరే దేవుని సన్నిధిలో తగ్గించబడు, దేవుడిని హెచ్చిస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన పడడం అంటే తగ్గిపోవడం కాదు. సమాధాన పడడం అంటే ఏదో దూరమైపోయి లేకపోతే తక్కువ చేయబడ్డం కాదు. సమాధాన పడడం అంటే బలమును పొందుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం పడకపోతే, నేను చెప్తున్నానంటే, సమాధానం పడకపోతే
నీ గురించి ఎవడన్నా ఏదైనా అన్నాడు అనుకోండి, ఆ పక్కనోడు ఏమంటాడంటే భలేగా అన్నాడు రా అనిపిస్తుంది. అదే సమాధానం పడ్డారు అనుకోండి, ఏంట్రా మా వాడి గురించి అంటున్నావు అంటాడంట. అదే మనం కానీ అవతల వ్యక్తితో మాట్లాడకపోయినా సమాధానం పడినా ఆడెవడి గురించి అనుకున్నాడు అనుకోనిలా అంటాడు. అంటే నీకు అక్కడ ఏమవుతుంది? మద్దతు పెరుగుతుంది, బలము పెరుగుతుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కొంతమంది అంటే నాకు విరోధంగా ఉన్నారు. నేను ఎవ్వరికి విరోధంగా లేను. నాకు దేవుడు అప్పగించింది లేదా కాలేజీ వాళ్ళు అప్పగించిన పని ఏదో నేను చేసుకుంటూ పోతున్న సందర్భంలో కొంతమంది నాకు విరోధంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారంటే, నేను ఎదురు వెళ్తుంటే ఈ 10 మంది కలిసి నేను ఎదురు వెళ్తుంటే నా పక్క నుంచి పోతా నన్ను నానా మాటలు అనేవారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట నోటికి మాడుతూ ఎప్పుడు అనలా. ఎందుకో తెలుసా? సమస్తాన్ని దేవుడికి అప్పగించేయడమే అని ఒక మాట నాకు దేవుడు నేర్పించాడు కనుక ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడిని. ఒకరోజు దేవుడు చెప్పాడు, వాళ్ళ పక్క నుంచి పోతే నీకే, నువ్వు వెళ్ళి చేయకండి అన్నాడు. వాళ్ళ పక్క నుంచి పోతే పోనే, పిలిచి చేయకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. బల్ల ఆదివారం నాడు 8 గంటలకు అయిపోతుంది ప్రార్థన అక్కడ మా కాలేజీలో. సో ప్రార్థన అయిపోయింది, నేను మెసేజ్ చేద్దాం టీ పెడతాకి వెళ్తున్నా. వీళ్ళందరూ టీ తాగితే రావాలి కదా, వీళ్ళే ఫస్ట్ లైన్లో వీళ్ళే ఉన్నారు ఈ 10 మంది కూడా. నేను ఒకటే అన్నాను, రే పేరు పెట్టి గాకేయకుండా సొంత సహోదరులాగా పెద్దోడైతే అన్నయ్యని గాకేసి టీ పోతాను రా అన్ని ఆడి చేతిలో గ్లాస్ తీసుకున్నాను అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బైబిల్ కాలేజీ బయటకు వచ్చేంత వరకు నాకు విరోధులే లేరు. ఎందుకో చెప్పనా? ఆ రోజు నేను ఆ మాట పలకకపోతే వాళ్ళు ఎప్పటికీ నన్ను ఏం చేద్దరు? అసలు తప్పు నాదేం లేదు, కానీ నేను తగ్గించుకున్నంత మాత్రం దేవుడు నన్ను కింద పెట్టేయలేదు కదా. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ నాకు మంచి సహవాసం వాళ్ళతో దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఇంచుమించు 8 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఫోన్ మాట్లాడతారు నాతో కలిసి. ఎప్పుడైనా మేము మీటింగ్స్ కూడా వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు అలాగ నేను మాట్లాడకుండా సమాధాన పడకుండా నేను కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఈ సాక్ష్యం చెప్పేటువంటి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నిజం చెప్తున్నాను ప్రియమైన దేవుడు, అయోగ్యంగా అంటే ఏదో వ్యభిచారం చేసో, దొంగతనం చేసో, నరహత్య చేసో మనం శాపగ్రస్తులు అవ్వట్లేదు. తప్పు అంటే ఏంటో తెలుసా? మన దృష్టిలో అపరాధం అంటే ఏంటో తెలుసా? తప్పు అంటే ఏంటో తెలుసా? మన దృష్టిలో ఒకరిని చంపడం, లేదా ఒక వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం అదే తప్పు అనుకుంటున్నాం. కానీ అసలు సమాధాన పడడం లేకపోవడం ఒక పెద్ద తప్పు అని మనం గ్రహించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన పడాలి, తగ్గించుకోవాలి. ఏదైనా ఉంటే ప్రభువుకు అప్పచెప్పి ప్రభు చేతిలో కపెట్టి, అయ్యా నీ చిత్తంలో నన్ను ఎలా నడిపిస్తావో నడిపించు ప్రభు అని అప్పగించేసుకోవాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, యాకోబు ఏశావులు ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైన సాక్ష్యం కలిగి సమాధాన పరచబడ్డారో, ఈరోజు ఇక్కడున్న నేను కానీ ఒకవేళ నాతో ఎవరికైనా విభేదాలు ఉన్నా నాకు ఏ ఇబ్బంది, నేను ఎప్పుడు ఎవరిని ఏమాటను ఎవరితో అయినా మాట్లాడుతూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే మనం ఏం చేసుకుంటూ పోవాలా? మన పని దేవుడు మనకు అప్పచెప్పింది, దేవుడు మన మీద పెట్టింది, మనం పని చేసుకోపోవడం, అవతల సమాధాన పడ్డారా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ మన సైడ్ నుంచి మనం ఏం చేసుకోవాలా? క్లియరెన్స్ అనేది మన సైడ్ నుంచి మనం దేవుడికి ఇచ్చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత చెప్పినా మారండి, ఎంత చెప్పినా మార్చబడరండి అంటారా? అది దేవుడు చూసుకుంటాడు. కానీ నీ తరపున మనం ఏం చేయాలా? నీ తరపున ఎలాంటి అయోగ్యత దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను నా మాటలు ముగిస్తాను. ఎందుకంటే ప్రభు వల్ల దేవుని సన్నిధిలో ఎంత పరిశుద్ధమైందంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరాన్ని మనం స్వీకరిస్తున్నాం, రక్తాన్ని పానం చేస్తున్నాం కనుక. ఆదివారం సాయంత్రం ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఏలేశ్వరంలో ప్రార్థన జరిగేది. ఆదివారం సాయంత్రం
ఎలేషన్లో ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో యజమానుడు ప్రతి నెల బల తీసుకునేటోడు. వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు అనేవి ఇంకా అలా ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. ఒకరోజు ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటి అయ్యా అంటే, ఆ ఇంటి యజమానుడు చుట్టగలుగుతాడు. ఏం కలుగుతాడు? అది ఇంట్లో ఉన్న యజమానురాలకు కూడా తెలియదు, పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో వ్యాపారానికి వెళ్తాడు, వ్యాపారానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరో తెలియకుండా దూరంగా తుప్పల్లోనికి వెళ్ళి కాల్చుకుంటాడు. మరలా ఏం చేస్తాడంటే సెంటర్ ప్రెస్ గడుపుకుని నోరు గడుపుకుని వచ్చేసేవాడు. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచాడు. నేను నేరుగా ఏదైనా సరే, నేను నాన్న మనుషులకు తప్ప ఎవరికి అంత బేగా చెప్పలేను. అక్కడ మన పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారితో చెప్పాను, అమ్మగారు దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడని. తర్వాత వారంలో పాస్టర్ గారు చెప్పారట, ఆ వ్యక్తే నేరుగా బూరుపూడి మందిరానికి వచ్చి ఒప్పుకుని సాక్ష్యం చెప్పాడు. ఇంతవరకు నేను ఇదిగో ఈ చుట్టకు బానిస అయిపోయాను, మార్చుకోలేకపోయాను. మొన్నటి ఆ యొక్క ముందు వారంలో దైవజనుడు నాతో మాట్లాడాడు అని చెప్పి బూరుపూడిలో సంస్కారం తీసుకున్నాడు, సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైనా ఎదురయ్యాడు అనుకోండి, పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు, ఎదురయ్యాడు అనుకో, నవ్వుతా మాట్లాడతాడు. ఏమంటావు? అయ్యగారు అప్పటి నుంచి ఇప్పటికి చాలా బాగుందని నా పరిస్థితి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం తప్పు అంటే ఏదో భయంకరమైన, తప్పు అంటే మనం ఏం చేస్తామంటే పెద్ద భూతార్థంలో పెట్టి చూస్తూ ఉంటాం. ఏంటా తప్పు? దొంగతనం, వ్యభిచారం, మర్డర్ చేయడం, లేకపోతే నరహత్యలు, ఇలాంటివి తప్పులు అనుకుంటున్నాం. కానీ ఈ తప్పులను విడిచిపెట్టిన వాటిని మనం ప్రభువు దగ్గర దాల్చినా కూడా అది చాలా భయంకరమైన అపరాధం. అది కూడా మనల్ని బలహీనగా మార్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం నిరంతరము నిత్య జీవాహారమును మనం ఏం చేస్తున్నాం? తీసుకుంటూ ఉండగా ఎవరం కూడా అయోగ్యులుగా ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో రొట్టెను, ఆ ద్రాక్షరసం పుచ్చుకొనక యోగ్యమైన జీవితముతో మనం పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులవుతూ మనము అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాము. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు ఎదుట మనం ఏదైతే ఈ రోజు సమర్పణ కలిగి లేదా తీర్మానం కలిగి ఏదైతే ప్రభు ఎదుట మనం అడగబడిక ఆ యొక్క నిబంధనలు చేసుకుని ఉన్నామో, ఆయన యొక్క శరీరముగా ఉన్న యొక్క రొట్టెను, రక్తముగా ఉన్న యొక్క ద్రాక్షరసమును మనం ఏదైతే నిబంధన కలిగి పొందుకున్నామో ఆ నిబంధన మన జీవితాంత కాలం మనం పొందుకొనబడు భాగ్యము కలిగినట్టు ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగి ప్రభు అయా నీవు ఆ యొక్క రొట్టెను ఆశీర్వదించి అయా నీ శిష్యులకు ఇచ్చారు తండ్రి. అవునయ్యా, ఆశీర్వాదం తర్వాత మేము కొన్నిసార్లు నిలపబడతాం, విరుచు ద్వారా మేము మరింత ఫలించు ఆశీర్వాదం వెళ్తామని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అవును తండ్రి, మేము ఈ విధంగా పడితే అలాగూ తీసుకోకుండా యోగ్యకరమైన జీవితంలో మేము రొట్టెను నీ యొక్క బలను సమీపించాలని నాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభు, నీ సన్నిధితో వరకు అయా మేము తీసుకున్న ప్రతి తీర్మానము అయా నీ సన్నిధిలో నిలిచి ఫలించున్నాము. అయ్యా మేము నీ సన్నిధిలో ఆ యొక్క తీర్మానంలో మా కళ్ళ వరకు నిలవబడే కృప దయచేయండి. బలపరచని సహాయం మాకు అనుగ్రహించాలి. ఇదిగో బిడ్డల ప్రేమతో పెంచిన ప్రతి కానుక నిరంతర ఫలంలో వారికి అనుగ్రహించి కానుకను నీ సేవార్థమే వారికి దీవించి ఆశీర్వదించాలి. ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సహాయం మనకు సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.